ఏబిఎన్ దిక్సూచి కార్యక్రమానికి స్వాగతం. ప్రయోగశాలలో జరిగే ప్రతి ప్రయోగం భవిష్యత్తు ఆవిష్కరణలకు నాంది. అలాంటి ఆవిష్కరణాత్మక ఆలోచనలకు దిశానిర్దేశం చేస్తూ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దుతున్న విద్యావేత్త, కేఎల్ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు గారు దిక్సూచి వేదికపై ఉన్నారు. మన ఈ దిక్సూచిలో ఈరోజు ఎంఎస్సి కెమిస్ట్రీ ప్రోగ్రామ్స్కి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఎంఎస్సి కెమిస్ట్రీ, దీనికి సంబంధించి ప్రోగ్రామ్ సంబంధించి ప్రత్యేకతలు ఏంటి, అసలు దీనికి అర్హతలు ఏంటి సార్? ఎంఎస్సి కెమిస్ట్రీ ప్రోగ్రామ్ అనేది 2 సంవత్సరాల ప్రోగ్రామ్ అండి. దీనిలో 2 స్పెషలైజేషన్స్ మనం ఆఫర్ చేస్తున్నామండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ అండి. మన యొక్క ప్రాముఖ్యతలు ఏంటి అంటే, కేఎల్ యూనివర్సిటీలో ప్రయోగాత్మక వివరణ, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ప్రయోగాత్మక వివరణ, ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరిక్యులం, ఆధునిక పరికరాలతో కూడిన ప్రయోగశాలలు, 100% డాక్టరల్ ఫ్యాకల్టీ అండ్ ఇండస్ట్రీ విజిట్స్ అరేంజ్ చేయడం జరుగుతోంది. సమ్మర్ ఇంటర్న్షిప్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతోంది. దీంతో పాటుగా వర్క్షాప్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడం ద్వారా స్టూడెంట్స్కి ఏవైతే బయట నుంచి కావాల్సిన సౌకర్యాలు కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి ఇవ్వడం జరుగుతోంది. దీంతో పాటుగా భవిష్యత్ అవసరాలకి తగ్గట్టుగా స్టూడెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేటట్టుగా తనకి ఏదైతే అవసరం ఉందో ఉత్తమ శిక్షణ ఇవ్వబడుతుంది త్రూ మన ఎంఎస్సి కెమిస్ట్రీ ప్రోగ్రామ్ ద్వారా. కేఎల్ యూనివర్సిటీ అంటే ఎంఎస్సి కెమిస్ట్రీ పూర్తయిన తర్వాత ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది సార్? స్టూడెంట్స్కి మెయిన్ ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన తర్వాత 3 విభాగాలు మెయిన్గా మనం చెప్పుకోవచ్చండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఇండస్ట్రీ అండి. అంటే మనకి ఈ చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ అవనివ్వండి, విశాఖపట్నం అవనివ్వండి, రసాయనిక పరిశ్రమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానితో పాటుగా ఆహారానికి సంబంధించిన పరిశ్రమలు కానివ్వండి, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ కానివ్వండి, చాలా ఎక్కువ అవకాశాలు ఉండడం వల్ల మన ప్రోగ్రామ్ కంప్లీట్ కనుక చేస్తే, ఎంఎస్సి కెమిస్ట్రీ ప్రోగ్రామ్ కనుక కంప్లీట్ చేస్తే 2 years ప్రోగ్రామ్ తర్వాత చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్ తీసుకున్న వారికి R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో అంటే పరిశోధన సంబంధించి కానీ, AR&D, అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించింది కానివ్వండి, ప్రాసెస్ డెవలప్మెంట్ దీనికి సంబంధించింది కానివ్వండి. ఇలా చాలా అవకాశాలు ఉన్నాయి ఆర్గానిక్ స్పెషలైజేషన్ కెమిస్ట్రీ తీసుకున్న వాళ్ళకి. అలానే అనలిటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్ తీసుకున్న పిల్లలకి క్వాలిటీ కంట్రోల్ కానివ్వండి, క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ ఇవ్వనివ్వండి, ఇన్స్ట్రుమెంటేషన్ అవనివ్వండి, రెగ్యులేటరీ అఫైర్స్ అవనివ్వండి, ఇలా చాలా ఎక్కువ అవకాశాలు అనేది ఉన్నాయి. దీనితో పాటుగా టీచింగ్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ ఇంటర్మీడియట్ అవనివ్వండి, స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూ అవనివ్వండి, చాలా ల్యాకింగ్ ఉంది. అంటే గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి టీచర్స్గా అవకాశాలు ఉంటాయి. దీంతో పాటుగా హైయర్ ఎడ్యుకేషన్ అంటే పరిశోధన కనుక చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన సంస్థతో పాటు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్టూడెంట్కి రీసెర్చ్ పరిశోధన అవకాశాలు కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి కానివ్వండి, తన యొక్క డిగ్రీని అప్గ్రేడ్ చేసుకోవడానికి కానివ్వండి, ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయండి. ఈ 3 విధాలుగా స్టూడెంట్ అనే వాడు అప్గ్రేడ్ అవ్వచ్చు. దానికి కేఎల్ యూనివర్సిటీ సపోర్ట్గా ఈ ప్రోగ్రామ్ని కరికులం కానీ డెవలప్ చేయడం జరిగింది. రైట్ సార్. ఈ కోర్సు విద్యార్థులను పరిశ్రమలకు ఎలా దగ్గర చేస్తుంది సార్? పరిశ్రమలు అంటే మనం మాట్లాడుకున్నట్టు 2 స్పెషలైజేషన్స్ అంటే ఇండస్ట్రీకి అనుగుణంగా సిలబస్ తయారు చేయడం జరిగిందండి, కరికులం తయారు చేయడం జరిగింది. ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్న వాళ్ళకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే పరిశోధన, కొత్త ఆవిష్కరణలు చేయడానికి కానివ్వండి, మందులు ఎలా పనిచేస్తాయి వాటి యొక్క టెస్టింగ్ కానివ్వండి, వాటిని ఎలా ప్రిపేర్ చేస్తారు, వాటికి డిఫరెంట్ డిసీజెస్కి అంటే వివిధ రకాల వ్యాధులకి ఏదైతే ఉందో దాని యొక్క సిస్టమ్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్ తీసుకున్న వాళ్ళు చేయొచ్చండి. అలానే అనలిటికల్ కెమిస్ట్రీ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, దీన్ని ఎలా పనిచేస్తుంది, అసలు మనం కనిపెట్టిన లేదా మనం ప్రిపేర్ చేసిన మెడిసిన్ కరెక్టేనా అనేది ఈ అనలిటికల్ కెమిస్ట్రీ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారండి. దీంతో పాటుగా ఇండస్ట్రీలో ఇంకేదైనా అవసరం ఉంది, ఫార్ములేషన్ R&D లేకపోతే రెగ్యులేటరీ అఫైర్స్, కొత్తగా వస్తున్న విభాగాలకి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్కి చాలా సక్సెస్ఫుల్గా ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ శాస్త్రవేత్తలు, కాబోయే శాస్త్రవేత్తలు, వాళ్ళని ముందుగానే మనం అన్నీ కూడా సిద్ధం చేసి ప్రిపేర్ చేయాలి వాళ్ళని. ఏ విధంగా గైడెన్స్ ఇస్తారు మీరు, ఎట్లా ప్రిపేర్ చేస్తారు స్టూడెంట్స్? మన ప్రోగ్రామ్ వచ్చేసరికి 4 సెమిస్టర్స్లో జరుగుతుందండి. ఫస్ట్ సెమిస్టర్ అంతా కూడా బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఫండమెంటల్గా సిద్ధాంతపరంగా ఏదైతే అవసరమో దాని పరంగా ఇవ్వడం జరుగుతుంది, నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది.
సెకండ్ సెమిస్టర్ నుంచి స్పెషలైజేషన్ బేస్డ్గా, అంటే తన విధానం ఏదైతే ఉందో తన పరిధిని చూసుకొని దాన్ని పట్టుకొని మనం వాడిని చేయడం జరుగుతుందండి. ఇండివిజువల్ స్టూడెంట్కి ఒక మెంటర్ని ఇవ్వడం జరుగుతుంది. వాడి యొక్క ఆలోచనలు ఏంటి, స్టూడెంట్ యొక్క ఆలోచనలు ఏంటి, తను ఎటువైపు వెళ్దాం అనుకుంటున్నాడు, దానికి తగ్గట్టుగా కెరీర్ గైడెన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యాప్టిట్యూడ్ కానివ్వండి, కమ్యూనికేషన్ పరంగా కానివ్వండి, సబ్జెక్ట్ పరంగా కానివ్వండి, రీసెర్చ్ పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా మెంటార్ తోటి తను హెల్ప్ తీసుకొని ప్రొసీడ్ అవుతాడండి. థర్డ్ సెమిస్టర్ నుంచి స్పెషలైజేషన్ స్టార్ట్ అవుతుందండి. ఈ స్పెషలైజేషన్లో తను ఫైనల్గా తను ఫైనల్గా ఏం చేద్దాం అనుకున్నాడు, దానికి సంబంధించి రీసెర్చ్ పరంగా కూడా తను వెళ్ళడానికి అవకాశంగా ఉంటుంది. ఫోర్త్ సెమిస్టర్లో తను ఒక పేపర్ పబ్లిష్ చేస్తారండి. ఒక పత్రాన్ని, అంతర్జాతీయ పరిశోధనా పత్రాన్ని సబ్మిట్ చేస్తారు. సో చేసినప్పుడు తను యాక్సెప్ట్ అయితే, దాంట్లో మంచి పరిశోధనలో కనుక యాక్సెప్ట్ అయితే కనుక తనకు ఫ్యూచర్ ఉంటుందండి. అంటే హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి కానివ్వండి, కెరీర్ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ ఇండస్ట్రీకి వెళ్ళడానికి కానివ్వండి, టీచింగ్కి వెళ్ళడానికి కానివ్వండి. అంటే ఈక్వల్గా ఒక విద్యార్థి అనేవాడు ఇండస్ట్రీకి వెళ్ళాలా, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలా, టీచింగ్కి వెళ్ళాలా అనేది అన్ని సమపాళ్ళలో ఉంటుందండి. అండ్ విద్యార్థులు రీసెర్చ్ అంటే శాస్త్రవేత్తలు అవ్వాలి అంటే ముందుగా మనం రీసెర్చ్ అనేది చేయాలి, దీనికి సంబంధించి చాలా కష్టపడాలి. అండ్ చాలా యూనివర్సిటీస్ దీనికి సంబంధించి ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్తారు. బట్ రీసెర్చ్ విషయానికి వచ్చేసరికి అంతగా ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు చాలా యూనివర్సిటీలో, కాలేజెస్లో. బట్ కేఎల్ యూనివర్సిటీ ఈ రీసెర్చ్కి సంబంధించి విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది? మన లెబొరేటరీసే వచ్చేసరికి ఇండస్ట్రీ ఓరియంటెడ్ లెబొరేటరీస్, ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం అని చెప్పాము. దానికి తగ్గట్టుగా మన యొక్క ప్రయోగశాలలు రూపొందించబడ్డాయండి. దానికి తగ్గట్టుగా లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ అవనివ్వండి, రెగ్యులర్ చాలా పెద్ద గ్రంథాలయం మన దగ్గర ఉంది. వీటన్నిటిని యూజ్ చేసి స్టూడెంట్కి అనేవాడు పరిశోధనకు సంబంధించి ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని క్రోడీకరించుకొని తను ఏం చేయాలని మెంటార్ దగ్గరికి వచ్చినప్పుడు మెంటార్ ఒక టాపిక్ అనేది సజెస్ట్ చేస్తారండి. సో కెమిస్ట్రీ పరంగా మనకి ఉన్న అవకాశాలు ఏంటంటే, ఏదైనా సరే మనం ఏదైనా అనుకున్నప్పుడు తను ప్రూవ్ చేసుకోవడానికి ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవకాశంగా లెబొరేటరీస్ ఉన్నాయి. సో తను ఒక టాపిక్ అనుకొని ఇది నేను దీంట్లో పరిశోధన చేయాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు మెంటార్ తనకి హెల్ప్ చేస్తారు లెబొరేటరీలో ఉండి. సో ఈ పర్టికులర్ టాపిక్లో ఇలా వెళ్ళండి అని చెప్పేసి ముందుకు వెళ్ళడానికి దానికి సంబంధించిన మెటీరియల్స్ అవనివ్వండి, దానికి సంబంధించిన క్యారెక్టరైజేషన్ మెథడ్స్ అవనివ్వండి, ఎలా రాయాలి, పరిశోధన పత్రం ఎలా రాయాలి అనేది త్రూ అవుట్ ద ఇయర్ 24/7 అసిస్టెన్స్ ఉంటుందండి. సో ఈ విధంగా పరిశోధనకు సంబంధించి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి కేఎల్యూలో, ఒక కేఎల్యూలో మాత్రమే. ఇంకొక విషయం ఏంటంటే, కేఎల్యూలో ఉన్న స్పెషలైజేషను ఎక్కడా కూడా రీసెర్చ్ అనేది మ్యాండేట్ లేదండి. ఏ యూనివర్సిటీలో కూడా మ్యాండేట్ లేదండి. మనం థర్డ్ సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్ నుంచే రీసెర్చ్ అనేది మ్యాండేట్ చేస్తాం. ప్రతి స్టూడెంట్ బయటికి వెళ్ళే టైంలో తను ఒక డిజర్టేషన్ సబ్మిట్ చేయాలి. ఒక పరిశోధన విధానం మీద ఒక డిజర్టేషన్ అనేది సబ్మిట్ చేయాలి. కాబట్టి కంపల్సరీ స్టూడెంట్ అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాడు అండ్ హీ విల్ అప్గ్రేడ్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ వే. అండ్ మీ పర్టికులర్గా మీ విభాగానికి సంబంధించి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? అత్యాధునిక లెబొరేటరీ ఫెసిలిటీస్ అండి, లైక్ హెచ్పిఎల్సి, హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ ఇన్స్ట్రుమెంట్ అండి, గ్యాస్ క్రోమటోగ్రఫీ అండ్ ఇన్స్ట్రుమెంట్ అండి, దెన్ వీ హ్యావ్ ఫ్యూమ్ హుడ్స్. సో బేసిక్గా ఒక ఇండస్ట్రీ కానివ్వండి, ఒక రీసెర్చ్కి, ఒక పరిశోధనకి ఏదైతే కావాలో బేసిక్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్. మాది ఫిస్ట్ అసిస్టెడ్ లెబొరేటరీ అండి, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేత గుర్తింపబడిన ఫిస్ట్ సపోర్టెడ్ లెబొరేటరీ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టెడ్ ఇన్స్ట్రుమెంట్. దాని కింద మనకి ఎఫ్ఈసెమ్ అనే ఇన్స్ట్రుమెంట్ దాదాపు 3 కోట్ల రూపాయలతోటి అది ప్రాసెస్లో ఉన్నామండి. అలాంటి పరిశోధన అవకాశాలు ఉండి, అలాంటి పరికరాలు ఉన్నప్పుడు స్టూడెంట్కి ఈజీగా పరిశోధన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ల్యాబ్స్ ఉన్నాయని చెప్తారు కానీ ప్రాక్టికల్స్కి మాత్రం విద్యార్థులను అనుమతించడం అనేది ఒక కంప్లైంట్లు వస్తూ ఉంటాయి మనకు బయట యూనివర్సిటీలో అట్లో. బట్ కేఎల్ యూనివర్సిటీ దీని పర్టికులర్గా ఈ ప్రాక్టికల్స్కి సంబంధించి విద్యార్థులకి ఏ విధంగా సహకరిస్తుంది? సో ప్రాక్టికల్స్కి ఏ విధంగా అలో చేస్తుంది? మాకు కరికులంలో తీసుకుంటే ఒక సైన్స్ విద్యార్థికి ప్రాక్టికల్స్, పరిశోధన మీదే ఎక్కువ అవకాశం ఉంటుందండి. థియరిటికల్ నాలెడ్జ్ 30% ఉంటే 70% అనేది ల్యాబొరేటరీ ఓరియంటెడ్, అంటే ప్రయోగశాలలోనే తను ఉండే విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి సిలబస్. దాని విధంగా ఒక 3 hours ప్రోగ్రామ్ ప్రాక్టికల్ అనుకుంటే కనుక అది 4 hours, 4.5 hours వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అండ్ స్టూడెంట్ అనేవాడు ఈవినింగ్ 6, 7, 8 తర్వాత అవుట్ ఆఫ్ ది టైం కూడా కూర్చొని ల్యాబ్ చేసుకునే విధంగా ఉందండి.
సో ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకుండా, అంటే రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే పరిశోధన కంప్లీట్ అవ్వాలి, ఈ యొక్క పరిశోధన నాకు ఉపయోగపడాలి ఫ్యూచర్లో అనే ఉద్దేశంతో స్టూడెంట్ వస్తారు. కాబట్టి మాకు ల్యాబ్లోకి అలౌ చేయకపోవడం అంటూ అలాంటివి ఏమీ లేవండి. సో మ్యాక్సిమం హీల్ స్పెండ్ టైమ్ ఇన్ ద లెబొరేటరీ ఇట్ సెల్ఫ్. అండ్ ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే, స్టూడెంట్ అనేవాడికి ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ లెబొరేటరీస్ అవనివ్వండి, లేకపోతే నేషనల్ లెబొరేటరీస్లో అవకాశాలు రావాలి, సమ్మర్ ఇంటర్న్షిప్ ద్వారా అవకాశాలు రావాలి అంటే ఫస్ట్ ఇయర్లో తన యొక్క రిజల్ట్స్ని బట్టే అవకాశాలు ఉంటాయండి. మా సంస్థకి లాస్ట్ 5 years నుంచి నాసి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుంచి దాదాపు 15 నుంచి 16 అవకాశాలు కెమిస్ట్రీలో ఇవ్వబడుతున్నాయండి. అంటే సెల్ఫ్ స్పాన్సర్డ్. అంటే స్టూడెంట్కి డిఎస్టీ నుంచే వాళ్ళు స్పాన్సర్ చేస్తారండి. ఆ 2 months ఆర్ 3 months కానీ ఉండడానికి నేషనల్ లెబొరేటరీస్ లైక్ ఎన్సిఎల్ పూణే అవనివ్వండి, ఐఐటీస్ అవనివ్వండి, సెంట్రల్ యూనివర్సిటీస్ అవనివ్వండి, వీటన్నిటిలో మన స్టూడెంట్కి అవకాశాలు వస్తున్నాయంటే తను రాసే ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం వెనుక ఉన్న అవకాశాన్ని బట్టి. సో ఈ అవకాశాలు ఉన్నాయంటే ఫస్ట్ ఇయర్లో తను కష్టపడితేనే తన యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని తను చేయగలదండి. సో ఈ అవకాశాలు వస్తున్నాయంటే ఇట్ ఈస్ ఎ ఇండికేషన్ ఆఫ్ సక్సెస్ టువర్డ్స్ ది. సార్, ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా రీసెర్చ్ వైపే వెళ్తారా, లేకపోతే వేరే వేరే విభాగాలకు వెళ్ళొచ్చు అంటారా? మా సంస్థ ప్రకారం ప్రతి స్టూడెంట్కి ప్లేస్మెంట్ అనేది మ్యాండేట్ అండి. సో ప్రతి స్టూడెంట్ అవకాశం అయితే తీసుకుంటారు, ప్లేస్మెంట్ అవకాశం అయితే తీసుకుంటారు. అది కంపెనీస్లో తీసుకుంటారా, టీచింగ్ వైజ్ తీసుకుంటారా, హైయర్ ఎడ్యుకేషన్ వైజ్ తీసుకుంటారా అనేది స్టూడెంట్ యొక్క ఉద్దేశానికి వదిలేస్తామండి. బట్ 100% వీ యూస్ టు ప్రొవైడ్ ప్లేస్మెంట్స్ ఫర్ ది స్టూడెంట్స్ అండి. లైక్ ఎంఎన్సీ కంపెనీస్, మనకి ఎంఎన్సీ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయండి. డివిఎస్ లెబొరేటరీస్ అవనివ్వండి, లారస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అరైజన్ అవనివ్వండి, హిట్రో ల్యాబొరేటరీస్, వీటన్నిటిలో ఏ కంపెనీ చూసుకున్నా కేఎల్ స్టూడెంట్, ఎంఎస్సీ కెమిస్ట్రీ స్టూడెంట్ అక్కడ ఉంటారు. దట్ ఇండికేట్ దట్ మన స్టూడెంట్ అనేవాడు ప్లేస్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంది, నేను హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వాలి, సిఎస్ఆర్ నెట్ అవనివ్వండి, సెట్ అవనివ్వండి, అలానే ఇన్స్టిట్యూషన్స్ స్పెషల్గా కండక్ట్ చేసే పోటీ పరీక్షలు అవనివ్వండి, వీటన్నిటికీ మన ప్రోగ్రామ్ ద్వారా ఈ 2 years కరికులం ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి స్పెషల్గా. సో స్టూడెంట్ స్పెషల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోటీ పడాలి అంటే స్పెషల్గా ప్రిపేర్ అవ్వక్కర్లేదండి. మన సిలబస్ కనుక చదువుకుంటే ఆటోమేటిక్గా స్టూడెంట్ అనేవాడు 2 yearsలో ఆ పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వచ్చు. రైట్. రీసెర్చ్ చేసే విద్యార్థులకు సంబంధించి పర్టికులర్గా, సో మీరు ఇంతకుముందు ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగానికి వెళ్ళొచ్చు అని చెప్పేసాను. ఇక రీసెర్చ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి పర్టికులర్గా దేని మీద రీసెర్చ్ చేయాలి అనేది ఒక అవగాహనకు వచ్చేస్తారా, లేకపోతే కొంచెంమంది డైలామాలో కూడా ఉండొచ్చు అంటారా? సో దానికి సంబంధించి మీరు ఏ విధంగా గైడ్ చేస్తారు? సో నీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఈ వైపు వెళ్ళు, సో నువ్వు ఇది చెయ్యి, మేము హెల్ప్ చేస్తాము అని చెప్పేసి, సో మీ ఫ్యాకల్టీ వాళ్ళకి హెల్పింగ్ కానివ్వండి, సో ఏ విధంగా ఉంటుంది? మా దగ్గర 13 మంది ఫ్యాకల్టీ ఉన్నారండి. ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్క స్పెషలైజేషన్ అండి. వారు చేసిన రీసెర్చ్ అంటే నేషనల్ అవనివ్వండి, ఇంటర్నేషనల్ అవనివ్వండి, పోస్ట్ డాక్టరల్ ఫెలోస్ ఉన్నారు, ఇంటర్నేషనల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. మేము మీకు మొదట్లో చెప్పినట్టు ప్రతి స్టూడెంట్కి ఒక ఫ్యాకల్టీని మెంటర్గా ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ యొక్క అభిరుచిని తగ్గట్టుగా మా కెమిస్ట్రీ విభాగంలో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయండి. లైక్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, జనరల్ కెమిస్ట్రీ, లైక్ దట్ దేర్ ఆర్ 13 to 15 వెరైటీస్ ఆఫ్ సైన్సెస్ ఉన్నాయండి. సో వీటిలో స్టూడెంట్ యొక్క అభిరుచికి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకుంటారు. దానికి అనుగుణంగా ఆ ఫ్యాకల్టీ మెంటర్షిప్ తీసుకొని స్టూడెంట్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ స్టూడెంట్ కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత నాకు ఇది ఇబ్బందిగా ఉంది, నేను ఇంకొక విభాగానికి వెళ్ళదలుచుకున్నాను అన్నప్పుడు చేంజ్ చేయడం జరుగుతుంది. సో చేంజ్ కూడా చేసుకోవచ్చు. అంటే కష్టం అనేది ఎక్కడ ఉంటుంది వాళ్ళకి? కష్టం అంటే అండి, ఇప్పుడు ప్రోగ్రామ్ అంటే కాంపిటీషనల్ కెమిస్ట్రీ అని ఉందండి. అది కంప్యూటర్ ఓరియంటెడ్ రీసెర్చ్. సో కెమిస్ట్రీ స్టూడెంట్ కంప్యూటర్ ఓరియంటెడ్గా వెళ్ళగలడా? 90% ఆఫ్ ది స్టూడెంట్స్ మీరు క్రాక్ అండి. ఒక 10% అనేది క్రాక్ చేయలేని పక్షంలో నేను విభాగానికి చేంజ్ చేసుకోవాలనుకున్నాను, మారదాం అనుకున్నాను అన్న స్టూడెంట్స్కి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ అండి, రీసెంట్గా ఒక స్టూడెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో స్పెషలైజేషన్ తీసుకున్నారు, తను ప్రొసీడ్ అవుతున్నాడు పరిశోధన పరంగా. బట్ డిపార్ట్మెంట్లో విటమిన్ D3 డెఫిషియన్సీ సంబంధించి ఒక రీసెర్చ్ జరుగుతుందండి. అంటే
ఏదన్నా డెఫిషియన్సీ ఉన్నప్పుడు దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఒక డివైస్ అనేది కనుక్కోవాలి. ప్రస్తుతం అది 10 నుంచి 12 గంటలు కానీ లేకపోతే రోజు నుంచి 2 రోజులు టైం పడుతుంది. దానికి మన డిపార్ట్మెంట్ నుంచి లాస్ట్ 12 సంవత్సరాల నుంచి ఒక ప్రొఫెసర్ డాక్టర్ అనూష గారని దాని మీద రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఒక డివైస్. ఒక వితిన్ 1 or 2 అవర్స్లో విటమిన్ D3 డెఫిషియన్సీ ఉందా లేదా అనే విధానం ఒక బ్లడ్ డ్రాప్ వేయడం ద్వారా తెలుసుకోవచ్చు. సో ఒక 2 రోజుల వ్యవధి నుంచి 2 గంటల వ్యవధికి తీసుకొచ్చాం. సో దీనికి కొంత టైం అనేది ఉంటుంది. దీనికి ఇన్స్పైర్ అయ్యి స్టూడెంట్ అనేవాడు ఆ ప్రాజెక్ట్ వైపు మళ్ళడం జరిగింది. సో ఇలా అంటే లైవ్ రీసెర్చ్ అనేది జరుగుతుంది డిపార్ట్మెంట్లో. సో ఇలాంటప్పుడు స్టూడెంట్ అనేవాడు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఈ విభాగంలో కూడా ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు రెండు విధానాలు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. లేదు తను ఎటువైపు ఇంట్రెస్ట్ ఉంటే అటువైపు పంపించడం జరుగుతుంది. సో ఓకే, ఇప్పటి వరకు మీ స్టూడెంట్స్ చేసిన రీసెర్చ్ కానివ్వండి, వాటి సక్సెస్ సంబంధించి ఏం షేర్ చేసుకుంటారు? మా స్టూడెంట్స్ అంటే అదర్ ఇన్స్టిట్యూషన్స్తో పోల్చుకుంటే కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్ ప్రత్యేకత ఏంటి అంటే కమ్యూనికేషన్ విభాగంలో మేము స్పెషల్గా స్టూడెంట్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. సో దట్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ ఇంటర్వ్యూస్కి ఏదైనా వెళ్ళినప్పుడు తను ఇబ్బంది లేకుండా జరుగుతుంది. యాప్టిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్పెషల్ ట్రైనింగ్ అనేది సిఆర్టీ ట్రైనింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల స్టూడెంట్కి సక్సెస్ అనేది జరుగుతుంది. తను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా లేకపోతే ఏ పరీక్షకి వెళ్ళినా సరే, ఏ పోటీ పరీక్షకి వెళ్ళినా తను సక్సెస్ అవ్వడం జరుగుతుంది. మా పూర్వ విద్యార్థులు చూసుకున్నట్టయితే యుఎస్లో ఉన్నారండి. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ డకోటా అనేలో ఆల్రెడీ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారండి. ధర్మో సైంటిఫిక్, ధర్మో ఫిషర్ ఇలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ తీసుకుంటే ఫారిన్ ఆర్గనైజేషన్స్ అవనివ్వండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అవనివ్వండి, ఆల్రెడీ రిక్రూట్ అయ్యి మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారండి. సో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీకు శాస్త్రం మీద ఇంట్రెస్ట్ ఉంది, కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఫ్యూచర్ మంచి పాత్వే వేసుకోవాలనుకుంటే ఎంఎస్సి కెమిస్ట్రీ చూస్ చేసుకోండి. అది కేఎల్ యూనివర్సిటీ చూస్ చేసుకుంటే మీకు ఈజీగా మీ యొక్క కెరీర్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్కి సంబంధించి పర్టికులర్గా మీ కరికులము ఇంకా కొత్తగా ఏ విధంగా డిజైన్ చేయాలనుకుంటున్నారు సార్? సో రీసెంట్గా ఉన్న సమాజానికి తగ్గట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మేము ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. సో రీసెంట్గా జనరేటివ్ ఏఐ యూజింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనే ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో దీని ద్వారా స్టూడెంట్ తన నైపుణ్యాన్ని ఎన్హాన్స్ చేసుకునే విధంగా ఉంటుంది. రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డ్రగ్ డిజైన్ సింథసిస్, అంటే ఎక్స్పెరిమెంట్ చేయకుండా సిమ్యులేషన్స్ ద్వారా తను ఏది బెటర్, ఏ కాంపౌండ్ బెటర్, ఏ మెడిసిన్ కరెక్ట్ అనేది కొంతవరకు చెక్ చేసుకోవడానికి కాంపిటేషనల్ కెమిస్ట్రీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డ్రగ్ డిజైన్ సింథసిస్ అనే కోర్సెస్ ఉపయోగపడతాయండి. ఆ కోర్సెస్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మన కరికులంలో. ఓకే, అండ్ నార్మల్గా ఈ పరిశోధనలకు సంబంధించి అంటే కెమిస్ట్రీ సైన్సెస్ రంగంలో ఈ పేటెంట్స్కి సంబంధించి పరిశోధనలో కమర్షియల్ ప్రోడక్ట్గా చేయడం కోసం అంటే వీటిని సాధించడం కోసం కేఎల్ యూనివర్సిటీ ఎలాంటి కృషి చేస్తుంది, అంటే విద్యార్థులకు ఏ విధంగా సహకరిస్తుంది అంటారు? సో పూర్వకాలంలో మనం థీసిస్ అంటే పిహెచ్డి థీసిస్ కానివ్వండి, డిజర్టేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఓన్లీ అది ఒక పరిశోధన పత్రంగా సమర్పించడం జరుగుతుంది. కానీ ఈరోజు ప్రధానమంత్రి గారి ఒక సందేశాన్ని అనుకరించుకొని ఒక థీసిస్ టు ప్రొడక్ట్, ఒక థీసిస్ కాపీ రెడీ అయింది, ఒక డిజర్టేషన్ కాపీ రెడీ అయిందంటే దాన్ని ఒక ప్రొడక్ట్గా కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం కేఎల్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్లో మొదలుపెట్టామండి ఆల్రెడీ. సో ఆ పరిశోధన యొక్క ఫలితమే విటమిన్ D3 డెఫిషియన్సీ డివైస్. వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఏ కైండ్ ఆఫ్ ఎ డివైస్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ విటమిన్ D3 డెఫిషియన్సీ. ఓకే, ఈ ప్రోగ్రామ్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేయాలంటే ఇంకా ఏమేమి అవకాశాలు ఉన్నాయి? సో ఎంఎస్సి కెమిస్ట్రీ తర్వాత మనకి పిహెచ్డి ప్రోగ్రామ్ అవకాశం ఉంటుందండి. పిహెచ్డి కూడా మనం కేఎల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. పిహెచ్డి కెమిస్ట్రీ ఇన్ పార్ట్ టైం మోడ్ అండి, ఫుల్ టైం మోడ్ అండి, ఈఎంఆర్ మోడ్ అండి. ఫుల్ టైం వచ్చేసి మన దగ్గర ఇక్కడే స్టూడెంట్ ఉంటారు. తను 3 years నుంచి 4 years డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయడం ద్వారా తను పిహెచ్డి పొందడానికి అవకాశం ఉంటుందండి ఫుల్ టైం ద్వారా. పార్ట్ టైం ఎవరైతే బయట నుంచి అంటే ఇండస్ట్రీలో ఉండి డైరెక్ట్గా చేయడానికి అవకాశం లేని వాళ్ళకి పార్ట్ టైం మోడ్లో మనం ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఇండస్ట్రీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీ అండ్ అకాడమియా కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా నైపుణ్యత కలిగిన శాస్త్రవేత్తల్ని ఐడెంటిఫై చేసి
వాళ్ళకి ఎక్స్ట్రా మ్యూరల్ రీసెర్చ్ ద్వారా పిహెచ్డి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఎవరికైతే 10 సంవత్సరాలు ఆ పైన అవకాశం ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మనం పిహెచ్డి ప్రోగ్రాము ఇవ్వడం జరుగుతుంది, అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో వారు ఎంచుకున్న స్పెషలైజేషన్ ద్వారా, వాళ్ళు ఎంచుకున్న విధానం ద్వారా మనం పిహెచ్డి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రతి స్టూడెంట్కి అవకాశం, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి అండ్ ఆడపిల్లలకి సో వాళ్ళకి భద్రతా పరంగా ఏ విధంగా ఉంది ఓవరాల్గా? క్యాంపస్ అండి, కేఎల్ క్యాంపస్, గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయండి, బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, సెపరేట్గా ఉంటాయి. వెల్ సెక్యూర్డ్ హాస్టల్స్ అండి. స్టూడెంట్ నివాసానికి అనుకూలంగా తను ఎప్పుడైనా క్యాంపస్లోకి వచ్చి ల్యాబొరేటరీలో ఏదైనా అవకాశం చేసుకున్నా ఏ టైంలో అయినా చేసుకోవడానికి అవకాశం ఉందండి. 24 గంటల ల్యాబ్ తెరిచి ఉంటుంది అండ్ 18 గంటల పాటు లైబ్రరీ తెరిచి ఉంటుంది. స్టూడెంట్కి ఏ డౌట్ ఉన్నా సరే డిజిటల్ పరంగా, డిజిటల్ లైబ్రరీ అవనివ్వండి, లేకపోతే ఫిజికల్గా గ్రంథాలయానికి వచ్చి చెక్ చేసుకోవడానికి అవనివ్వండి, 18 గంటల పాటు తెరిచి ఉంటుంది. అండ్ లెబొరేటరీ కూడా, ప్రయోగశాల కూడా 24 గంటలు తెరిచి ఉంటుంది. స్టూడెంట్కి ఏ టైంలో అయినా రీసెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. గర్ల్స్కి సెపరేట్గా ఉంటుందండి హాస్టల్స్. సో వారు కూడా ఎప్పుడైనా రావాలి, వచ్చి చేసుకోవాలన్నప్పుడు దానికి తగ్గట్టుగా అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు ఫైనల్గా ఎంఎస్సి కెమిస్ట్రీలో జాయిన్ అవ్వాలి, ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలండి? So MSc Chemistry program is a 2 years program. It's a highly successful program, I can say that. And who wants their career to be in a proper way or in a gracious way? So I can suggest that Chemistry, please choose that. And please choose KL University. As I said, is a industry oriented curriculum. అంతర్జాతీయ ఫెసిలిటీస్ ఉన్న లెబొరేటరీస్ ఉన్న ప్రయోగశాలలు ఉన్నాయి మన దగ్గర. సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం, మనం సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఆర్గనైజ్ చేస్తున్నాం. పోటీ పరీక్షలకి సిద్ధంగా ఉండడానికి మనం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా ఇంత యూనిక్నెస్గా ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయడం జరగదు. సో ఏదైనా మార్పులు వచ్చినప్పుడు, అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ మార్పులు వచ్చినప్పుడు వాటిని సడన్గా మనం ఇంక్లూడ్ చేసుకొని వాటికి అనుగుణంగా ప్రోగ్రామ్ డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంఎస్సి కెమిస్ట్రీ ప్రోగ్రామ్ ఈజ్ బెస్ట్ వన్, ఐ కెన్ సే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఎంఎస్సి కెమిస్ట్రీకి సంబంధించి, ప్రోగ్రామ్స్ సంబంధించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. కేవలం అంటే ఈ ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళకి ఓన్లీ ఈ ల్యాబ్స్ అండ్ టీచింగ్ విభాగాల్లో మాత్రమే ఉద్యోగం కాదు, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకి ఛాన్సెస్ అని చెప్పేసి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్.